అవును రోహిత్, పాపం అత్తయ్య గారు ఎంత మంచివారో, ఏ కల్మషం లేని దేవత. అయినా ఆ మంచి మనసున్న మనిషిని అనన్య ఎందుకలా తప్పుదారిలోకి తీసుకెళ్తుందో అర్థం అవడం లేదు. అత్తయ్య గారు, అది ఇప్పుడు అది అర్థమైనా కాకపోయినా ఏముంది? అమ్మకి అనన్య ఎంత వరస్టో తెలీదా? ఇప్పుడు కూడా దాని గురించి అర్థం కాలేదా? అమ్మ ఇంకా అనన్యని నమ్మదులే. అవును రోహిత్, అత్తయ్య గారు చాలా తెలివైన వారు. మాయ మాటలు చెప్పేవాళ్ళని అస్సలు పట్టించుకోరు. పైగా సంతానలక్ష్మి అమ్మవారే అత్తయ్య గారితో మాట్లాడింది కదా, ఆ మాటలు ఎలా అబద్ధమవుతాయి? వీళ్ళేంటి ఇలా ప్లేట్ ఫిరాయించారు? అత్తయ్య గారు, అది నోర్మోయ్ పాపిష్టి మొహమా. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి కన్నింగ్ ఆలోచన చేస్తూ ఉంటా? అయినా లోపల వాళ్ళిద్దరూ ఏదో ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉంటే వచ్చి దొంగలా వింటావా? వినటమే కాక నా మనసు కూడా పాడు చేయాలని చూస్తావా? చంప పగల కొడతాను. ఇంకోసారి ఇలాంటి పనులు చేశావంటే పళ్ళు రాలిపోతాయి. ఏమనుకున్నావో? పాపం అక్క, మొత్తానికి ఈ ప్లాన్ కూడా నీకే రివర్స్ అయిపోయిందన్నమాట. ఆ పుచ్చు బుర్రతో స్కెచ్లేస్తే రిజల్ట్ కూడా ఇలాగే పుచ్చిపోతుంది. మరి ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? ఓసే పిల్ల పిచ్చుక, అయినా ఇలాంటి అవుట్డేటెడ్ ఐడియాలు ఇలా ఎన్నిసార్లు చేస్తావు? చూడు, జనాలకి బోర్ కొట్టేస్తుంది. స్క్రీన్ ప్లే కొంచెం మార్చనన్యా, మార్చు. ఎందుకంటే ఇంకా నీకున్న లైఫ్ స్పాను చాలా తక్కువ, వెరీ లిటిల్. ఇక్కడ నువ్వు ఉన్నంత వరకే ఏదో ఒకటి చేయగలవు. కొత్తగా స్ట్రాంగ్గా ట్రై చెయ్యి. నిన్ను బయట గెంటేశాక ఇంకెప్పటికీ నువ్వు ఈ ఇంటి వైపు కూడా తలెత్తి చూడలేవు. ఏ అనన్య, నువ్వు ఇక్కడ ఒక్క అడుగు వేస్తే నీ చుట్టూ 1000 పడగలతో నా ఆరా నిన్ను చుట్టుకునుంటుంది. నీ ఆలోచనలకి ఆచరణకి అంగుళం కదలనివ్వని అష్టదిగ్బంధనం చేస్తాను. నాకు నీ మీద ఉన్న ఫోకస్ అలాంటిది. గాట్ ఇట్? బీ కేర్ఫుల్.